హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటంటే ప్రోటీన్ లడ్డు. నేను ఈరోజు ప్రోటీన్ లడ్డు చేశాను. దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఓకేనా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ 1 కప్పు జొన్నలు అండ్ 1 కప్పు సజ్జలు, నెక్స్ట్ 1 కప్పు ఇవి కొర్రలు అంటారు కదా, కొర్రలు మిల్లెట్స్ అన్నమాట ఇవన్నీ. 1 కప్పు కొర్రలు, 1 కప్పు రాగులు, అలాగే 1 కప్పు ఇవి నువ్వులు, తర్వాత 1 కప్పు మినప్పప్పు. పొట్టు మినప్పప్పు ఉంటే తీసుకోండి, లేకపోతే మినువులైనా పర్లేదు, లేకపోతే గుండ్లైనా పర్లేదు. నెక్స్ట్ 1 కప్పు పల్లీలు, ఇవి ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటారు కదా అవి. 1 కప్పు ఫ్లాక్ సీడ్స్, 1 కప్పు బాదం. నేను ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి ఇందులోకి. నేను తీసుకున్నాను, బట్ తర్వాత తీసుకున్నా మర్చిపోయి. ఇంకా అది కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ చెప్తా చూడండి. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, నువ్వులు, నెక్స్ట్ మినప్పప్పు, పల్లీలు, ఫ్లాక్ సీడ్స్. ఈ ఫ్లాక్ సీడ్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ బాదం పప్పు. ఇవన్నీ కలిపి ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక పక్క ప్యాన్ అయితే పెట్టేశాను. ప్యాన్ హీట్ అయింది. ఇంకా ఒక్కొక్కటిగా వేయించుతున్నాను. ఫస్ట్ జొన్నలు వేసాను. ఫస్ట్ కొంచెం లేట్గా రోస్ట్ అయ్యే చేసుకుంటే మనకు అంత ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. జొన్నలు, సజ్జలు వేయించుకున్నాను. నెక్స్ట్ రాగులు, తర్వాత కొర్రలు, మినపప్పు, పల్లీలు, బాదం పప్పు, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేయించేసుకున్నాను. చూడండి, బాదం పప్పు కూడా ఇట్లా విరిగిపోతుంది అనమాట. అట్లా వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఫ్లాక్ సీడ్స్ నువ్వులు అయితే తొందరగా వేగిపోతాయి. చూడండి, కొంచెం వేడి తలగానే ఇట్లా చిటపట్లాడుతూ ఉంటాయి. అట్లా చిటపట్లాడగానే దించేసుకోవడమే. ఇట్లా వేగిపోగానే తీసేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్, నువ్వులు అట్లా తొందరగా వేగిపోతాయి అన్నమాట అవి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా మొత్తం చల్లారనివ్వాలన్నమాట. ఇవి వేడి మీద మిక్సీ పట్టకూడదు. చూడండి, మొత్తం వేపు పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరి మర్చిపోయాను చెప్పాను కదా, తర్వాత అవి చల్లారబెట్టుకొని ఇవి వేయించుకుంటున్నాను. 1 కప్పున్నర, ఒక ఎండు కొబ్బరి కుడక మొత్తం తీసుకున్నా. 1 కప్పున్నర వచ్చింది. అంతవరకు అది కూడా డ్రై రోస్ట్ చేసుకున్నా. ఇంకా అది కూడా చేసేసుకున్నాక మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు మిక్సీ పట్టేలోపు బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను నేను. దీన్ని మిక్సీకైనా వేసుకోవచ్చు. నాకు మొత్తం కలిపి కప్పు అయితే నాకు మెజర్మెంట్ సరిగా గుర్తులేదు, కానీ మొత్తం కలిపి 3/4 kg వరకు అయి ఉంటుంది నాకు పప్పులు మొత్తం కలిపి. సో దానికి నేను 400 grams బెల్లం తీసుకున్నా. సరిపోతుంది, ఎక్కువ కూడా అవుతుంది. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. బెల్లంతో ఏం ఉండదు. బెల్లం పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే కరగబెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసి, బెల్లం కరిగే వరకే, పాకం రానవసరం లేదు, వాటర్ పోసి కరిగించుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. పర్ఫెక్ట్గా చెప్తున్నాను నేనైతే. ఇంకా ఇలా ఒక్కొక్కటిగా అన్నీ మిక్సీ పట్టుకునే లోపే బెల్లం కూడా కరిగిపోయింది. పాకం రానవసరం లేదు అస్సలు. బెల్లం కరిగిపోగానే వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవడమే, అంతే. ఇంకా ఎందుకంటే దాంట్లో ఏమైనా నలకలు లాంటివి ఉంటే పోవడం కోసం అన్నమాట మనం కరగబెట్టుకునేది. చూడండి ఎంత నలకలు వచ్చేసినాయో చూడండి. అదంతా తీసేసుకొని వేరే గిన్నెలకు వడగట్టుకుంటే ఇవన్నీ మిక్సీ పట్టేలోపు అది కూడా చల్లారిపోతుంది అనమాట. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్ మధ్యలో కొన్ని యాలకులు యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను 2-3 పట్టిన తర్వాత కొన్ని యాలకులు యాడ్ చేశాను, ఒక 10. తర్వాత లాస్ట్కి ఎండు కొబ్బరిలో ఒక 6 యాడ్ చేశాను. మొత్తం మిక్సీ పట్టేసి ఇలా మొత్తం కలిసేలాగా పిండి కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత నెయ్యి, మనం కరిగించుకున్న బెల్లం వాటర్ పోసి ఇలా ముద్దలు కట్టుకోవాలన్నమాట. లడ్డులాగా చుట్టుకోవడమే, అంతే. ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీ కూడా, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. లడ్డూలు రెడీ. ప్రోటీన్ అండ్ హెల్దీ అండ్ ప్రోటీన్ మల్టీ మిల్లెట్స్ లడ్డూలు రెడీ మీకోసం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా. ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే అందరికీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.